హలో అండి, ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నా, చూడండి. నీకు ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టు. కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, ఆవాలు వేసి పండుగ వేయించి పక్కకు పెట్టుకోవాలి. చాలా మిక్స్ చేయాలి ఇది. మిక్సీ చేసి పౌడర్ పక్కకు పెట్టుకొని మిక్సీ చేసి పక్కకు పెడదాం పౌడర్. నేను ఇప్పుడు 3 ఉల్లిగడ్డలు తీసుకున్న, పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరిగి పొడుగు చేసి మిక్సీ బాండిలో నూనె పోసి సరిపడా అందులో వేసి పండుగ వేయించాలి. ఇది కూడా చాలా మిక్స్ చేయాలి. గోల్డెన్ అయిపోయాలి, గోల్డ్ కలర్ రావాలి. అందులో కొంచెం చింతపండు వేయాలి, సరిపడి చింతపండు ఒక 25 గ్రాములు వేస్తున్నా. కొంచెం చల్లారి పెట్టాలండి, అది తీసి పక్క పెట్టుకొని చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి అందులో కారము, సరిపడేంత కారము, చిన్న గ్లాస్ వేసినండి, చిన్న గ్లాస్ కారం వేసిన. అందులో సగం కప్పు ఉప్పు వేసిన, కొంచెం తక్కువ వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవాల్సిందే. హాఫ్ కప్పు ఎల్లిపాయలు వేసి మిక్సీ చేయాలండి. ఇప్పుడు బరకగా రుబ్బి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నూనె పోసినాక బాగా నూనె సరిపోయి ఎక్కువనే ఉండాలండి నూనె. ఉల్లిపాయ పచ్చళ్ళు నూనె పోసి తాలింపులు చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మినపప్పు వేసినాక తర్వాత కరివేపాకు, 2 మిర్చిలు వేసి బ్రేక్ చేయాలి, అలాగే కుక్ అవుతుంది. కొంచెం పసుపు వేసి ఆ పచ్చడి అందులో వేసి బాగా కలపాలి. ఈ పౌడర్ కూడా అందులో వేయాలండి. మనం ముందు చేసి పెట్టుకున్న పౌడర్ అందులో వేసి ఈ పచ్చడి అంతా బాండిలో వేసి కలపాలి మంచిగా. ఈ పచ్చడి చాలా రుచి ఉంటుందండి. అన్నంలకు, రైస్లకు కానీ, దోశలకైనా, ఇడ్లీలకైనా, ఎండ్లకైనా బాగుంటుందండి. ఇది చేసి చూడండి. ఈ పిల్లలకి కూడా చాలా ఇష్టం అవుతుంది. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.